సంఘాన్ని చెరుగు వేస్తున్నావు. నీవు చేసే నీ ప్రవర్తన సరి అయిన కాదు, నువ్వు మార్చుకో అని చెప్పిన వెంటనే మారు మనసు పొంది ఇగో ప్రభు రాజ్యంలో ఇంకా యేసుక్రీస్తు వారి శిష్యుల్లో చేయలేనంత పరిచర్య చేసి 14 పత్రికలు రాసిండు. హల్లెలూయా. కొన్ని పుస్తకాలని ఆయన రాసినాయి. బైబిల్లో అపోస్తుల కార్యాల తర్వాత మిగిలినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. గలతీ పత్రికలు, ఎఫెసీ పత్రికలు, కొరింథీ పత్రికలు, రోమా పత్రికలు, ఇవన్నీ ఎవరైనా రాశారంటే అదిగో మునిపోరులకు ఎదురు తన్ని దేవుని చేత గద్దించబడి తిరిగి తన బ్రతుకు మార్చుకుని దేవుని వైపు చూసిన ఆయన గొప్ప పరిచర్య చేసిండు. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నాం? మునిపోరులకు ఎదురుతుంటున్నావా? మునిపోరులు సంఘానికి ఎదురుదనుతున్నావా? సంఘ క్షేమం కోసం ప్రాకులాడాలి. సంఘ క్షేమం కోసం అవసరమైతే ఆ ప్రాణమైన పెంచి సంఘాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు మనం ఆ సంఘాన్ని హింసిస్తున్నామా? సంఘాన్ని హింసించి సంఘాన్ని చెడగొట్టి నువ్వు దేవుని ఆలయాన్ని పాటు చేసి నువ్వు ఆ దేవునికి మునిపోళ్ళకు ఎదురుతంటున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. మునిపోళ్ళకి ఎదురుతంటే నీకే దెబ్బ తగులుతుంది. మునిపోళ్ళకి ఎదురు తిరిగితే నీకే దెబ్బ తగులుతుంది. అదే రీతిగా సంఘానికి, దేవుని యొక్క స్వాస్థ్యానికి, దైవ జనాంగాలకి, దైవ సేవకులకి ఎదురు నిలబడిన నీకు ఆ దేవుడు కృపను ఎలాంటి కృప అంటే మరలా తిరిగి ఆయన పరిచయం చేసే కృపను అనుగ్రహించినట్టు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో పర్యాలు మనం ఏం చేస్తామంటే యేసయ్యకి విరుద్ధంగానే లేస్తాం. ఏదైనా పని చేయాల్సి వచ్చింది అనుకో, ప్రార్థనకి వెళ్ళాలి, ఎట్లో పని ఉందనుకో, ఆ రోజు మనం ఏం చేస్తాం? ప్రార్థన. ఇంకేదైనా ప్రార్థన టైంలో మనం ఏం చేస్తాం? మనం ఇంకేదైనా టీవీ పెట్టుకుంటుంది అనుకో, అది ఎవరికి విరుద్ధంగా ఉన్నట్టు? యేసయ్య నామానికి విరుద్ధంగా. ఇంకా మన మధ్య ఒక ఆమంటుంది, అమ్మ కీర్తనలో 145 అంటే చిరాకడికి అన్నది 145 అంటే ఈ లోపల పక్కన ఉంటే అమ్మ 145 అయిపోయింది అని ఇంకో హామీ. 145 అంటే మన సీరియల్ చేత ఏంటంట, ఏ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ అంట. 145 అంటే ఏంటి అంటే అదే గుర్తు పెట్టుకోను. సీరియల్ నెంబర్ ఏ సీరియల్ అది? మనసు అది గొప్పడు ఎంత మనసు? ఏ మనసు అది? ఏ మనసు అక్క చూస్తున్నారు మీరు కూడా? గొప్పడు ఎంత మనసు? నెంబర్ ఎంత?